నమస్కారం అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ కేబినెట్ భేటీ వాయిదా. ఫిబ్రవరి 20న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ అదే రోజున ఢిల్లీలో సీఎం ప్రమాణ స్వీకారం. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్న సీఎం చంద్రబాబు. ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గుంటూరు మిర్చి రైతులకి సంఘీభావం తెలిపిన జగన్. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని వ్యాఖ్య. సీఎం చంద్రబాబు భువనమ్మలను తిడితే మాజీ సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందాడని, అధికార మదంతో వాగిన వారంతా జైలుకు వెళ్లక తప్పదని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం. అలాంటి వారిని సమర్థిస్తున్న జగన్ కూడా రానున్న ఎన్నికల్లో పులివెందుల్లో ఓటమి పాలవుతారన్న బుద్దా వెంకన్న. విజయవాడలో అల్లరి మూకలతో గొడవలు సృష్టించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగవలసిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ నెల 20న రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్వహించాలని భావించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజున ఢిల్లీ వెళుతున్నారు. రేపు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న ముఖ్యమంత్రిలో చంద్రబాబు కూడా ఉన్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దాంతో చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక కేబినెట్ భేటీ రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకి సంఘీభావం తెలిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని చెప్పారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని చెప్పారు. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకి చేసిన మేలును వివరించిన ఆయన ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈ రోజు అన్ని కూడా కలపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. ఈ రోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ ఈ రోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ రోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని 1907కు ఫోన్ చేస్తే చాలు, ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి. ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస ధర రాలేదు. ప్రతి ఇతర పంటల కొనుగోలుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7,000 కోట్ల రూపాయల పైచీలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతును కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు. ఒక నంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈ రోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు. ఈ రోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈ రోజు నిర్వీర్యమైపోయినాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈ రోజు యథేచ్ఛగా ప్రభుత్వం దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై, విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతా ఉంది. ఎరువుల సప్లై, విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై ఆర్బీకేల ద్వారా
పూర్తిగా దశించిన పరిస్థితులలో ఈరోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తా ఉంది. ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము 100 రూపాయల నుంచి 400 రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి. ఈరోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉంది. నాణ్యమైనవి మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకేల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నాణ్యమైనటివి ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద వాళ్ళు ఇస్తామని చెప్పిన పీఎం కిసాన్ కాక 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది. రైతులకు ఈ రోజు 0 వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది. ఈ రోజు ప్రతి విషయంలోనూ కూడా రైతులు ఈ ప్రభుత్వంలో నష్టపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, గుంటూరు మిర్చి యార్డుకు రావాలి, వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి. రాబోయే రోజుల్లో రైతుల తరపున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. వంశీ చంద్రబాబు భువనమ్మల్ని తిడితే జగన్ పైశాచిక ఆనందం పొందాడని అధికార మతంతో వాగిన వారంతా జైలుకి వెళ్లక తప్పదని టీడీపీ నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు. అలాంటి వారిని సమర్థిస్తున్న జగన్ కూడా రానున్న ఎన్నికల్లో పులివెందులలో ఓటమి పాలవుతారని స్పష్టం చేశారు. విజయవాడలో అల్లరి మూకలతో గొడవలు సృష్టించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పరామర్శించడానికి వచ్చినటువంటి పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉండడమే కాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక పథకంతో విజయవాడ వచ్చాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కిరాయి రౌడీలందరినీ కూడా విజయవాడ తరలించి నిన్న విజయవాడలో అల్లర్ని సృష్టించడానికి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు. అది పోలీసు ముందే పసిగట్టుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నివారించడంలో పోలీసులు సఫలమయ్యారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న వంశీని కలిసి బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు లోడదీస్తానని ఒక పెద్ద జోక్ వేసాడు. అది అసలు ఇతను వాళ్ళ పిల్లల్ని కలవాలని లండన్ వెళ్ళాలంటేనే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇతనంట పోలీసులు బట్టలు లోడదీస్తాడట. ఇది వంశీని ఏళ్ళ లోపడేసాడు. అసలు వంశీని నిన్న జైల్లో కలిసి నువ్వు చరిత్రహీనుడు అయిపోయావు. వంశీని జైల్లో పెట్టినప్పుడు కనీసం ఆ రోజు ఖండిద్దామా వద్దా అని మీ వేషాలు లెక్కించి ఖండించడం కూడా ఆ రోజు నువ్వు ఖండించలా. తర్వాత ఎప్పుడైతే ఇవాళ వైసీపీ మళ్ళీ ఎమ్మెల్యేలు పక్కదారి పడతారని ఒక టాక్ వచ్చిందో దాన్ని చూసి మళ్ళీ నిన్న వంశీని కలవడం మొదలుపెట్టాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసావు, వల్లభనేని వంశీ కలిసావు. సరే, నేను నందిగామ సురేష్ మంచాడని చెప్పను. నందిగామ సురేష్ ఒక దళితుడు. ఆ దళితుడు 4 నెలలు జైల్లో ఉన్నాడు. ఎందుకు కలవలా నువ్వు? దళితుల మీద నువ్వు ప్రేమ లేదు, దళిత వ్యతిరేకివి. అలాగే
ఇవాళ వంశీ ఎవరిని కిడ్నాప్ చేశాడు, ఎవరిని బెదిరించాడు? ఒక దళితుడిని. అంటే దళితుల్ని బెదిరించి దళితుల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద నువ్వు వెళ్ళి పరామర్శించడం ఏంటి? కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ అంటే చంద్రబాబుకి అసూయంట. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? వాళ్ళ కుటుంబాలకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? తెలియకుండా మాట్లాడితే రాజకీయాల్లో నీకు ఓనమాలు కూడా తెలియని లోపల. ఉయ్యూరు వీరమ్మ తల్లి సిడిబండి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. వేలాది మంది భక్తులు సిడిబండి ఉత్సవంలో పాల్గొన్నారు. శివాలయం రోడ్డు మీదుగా అశేష భక్తజనంతో వస్తున్న సిడిబండికి దారి పొడవునా భక్తులు పసుపు నీళ్లు పారుపోసి బిల్లులు లేకుండా జీటీ ఎక్స్ప్రెస్ లో ఆగ్రా నుంచి విజయవాడకు తీసుకువచ్చిన 107 కిలోల వెండిని ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా బిల్లులు లేని సుమారు ₹1 కోటి పైచిలుక విలువగల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని విజయవాడ రైల్వే స్టేషన్ ప్రభుత్వ రైల్వే పోలీసు సిఐ జేవీ రమణ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలని సరైన పత్రాలు లేని కారణంగా జీఎస్టీ అధికారులకు అప్పగించామని చెప్పారు. నిరుద్యోగ నిర్మూలన చేసే శక్తి చంద్రబాబుకి ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండరి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం రాత్రి జనసేన పార్టీ సమావేశం జరిగింది. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించేందుకు జనసేన మండల గ్రామ అధ్యక్షులతో పాటు ప్రజాప్రతినిధులు 50% జనసేన కోటాలో నామినేటెడ్ పదవులు పొందిన ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆ నిరుద్యోగ నిర్మూలన చేయగల శక్తి చంద్రబాబు తప్ప మరొకరు లేదన్న విషయం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా పరిశ్రమ తేగల శక్తి, ఐటీని ప్రోత్సాహం చేయగల శక్తి, ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన చేయగల శక్తి ఆయన మాత్రం ఉంది. అంచేత రానున్న రోజుల్లో ఈ అవకాశాలు అందిపించుకోవడానికి యువతకి చాలా అవకాశాలు ఉన్నాయి అన్నది ఒకటి చెప్పాల్సిన అవసరం. ఈ రకంగా అంటే వివిధ వర్గాల వాళ్ళు ఉంటారు. అలాగే రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి మనం చాలా అవకాశాలు కల్పించాం. రైతుకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అంచేత రైతులకు సంబంధించిన వాళ్ళు, రైతాంగం సంబంధించిన వాళ్ళు కూడా మనం బలపరచాలని చెప్పుకోవాలి. అలాగే రిటైర్డ్ ఉద్యోగస్తులకి వాళ్ళందరికీ పెన్షన్ వాళ్ళు సక్రమంగా ఇస్తున్నాం. ఈ వర్గాలను మనం ఆకట్టుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే న్యాయవాదులు ఉన్నారు ఇక్కడ ఇటు ముందు సరే న్యాయవాదులు కూడా న్యాయాన్ని అనుసరించి కోర్టుని బలపరచాలని చెప్పి వాళ్ళని కూడా కోరాల్సిన అవసరం ఉంది. అంచేత దీంట్లో రకరకాల వర్గాల వాళ్ళు ఉన్నారు. ఈ రకరకాల వర్గాల్ని మనం ఏ విధంగా మనం ఆకట్టుకొని మనం ముందు తీసుకెళ్తాం అన్నది ఒక ఆలోచన చేయాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరేదంటే మీరు వెళ్ళి ఈ ఓటర్లను కలిసారనుకోండి, తద్వారా ఏమైందంటే మీకు కూడా కొంత అనుభవం వస్తుంది. పట్టభద్రులను కలవటం అంటే అది ప్రత్యేకించి జరిగే పని కాదు. అది మామూలు ఎలక్షన్ వేరు, మామూలు ఎలక్షన్లో మన ప్రచారం ఆ కథ వేరు. కానీ ఇక్కడ మీరు పట్టభద్రులు అంటే బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కలిసినప్పుడు ఏంటంటే వాళ్ళతో మీకు కొంత పరిచయాలు ఏర్పడతాయి. మిమ్మల్ని కూడా వాళ్ళు గుర్తించే అవకాశాలు కలుగుతాయి. అంచేత దీన్ని ఆ రకంగా అవకాశం తీసుకుని మీరు ఎక్కువగా పరిచయ బాధ్యత పెంచుకోండి. తర్వాత మీ నాయకత్వాన్ని కూడా వాళ్ళు గుర్తించే విధంగా చేసుకోండి అని చెప్పి మాత్రం మనం చేస్తూ ఈరోజు మీరందరూ కూడా
విచ్చేసినందుకు నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. గుంటూరు ఎత్తురోడ్డు సెంటర్లో నెలకొన్న హజరత్ సైద్ షా మొహ్యుద్దీన్ బాద్షా ఖాదరీ ఔలియా నందు ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉరుసు మహోత్సవాలు జరగనున్నాయి. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లని హజరత్ సయ్యద్ షాహ్ అసదుల్లాహ్ ఖాదరీ, ఫీర్ సయ్యద్ షా సులేమాన్ షా ఖాదరీ, అల్జిలానీ తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 20న రాత్రి 10 గంటలకి చందనోత్సవ కార్యక్రమం, అలాగనే 21న మధ్యాహ్నం 2 గంటలకి అన్నప్రసాద కార్యక్రమం, సాయంత్రం దీపారాధన, 22న సాయంత్రం 5 గంటలకి ఖతక్ షరీఫ్, రాత్రి 8 గంటలకి అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. اللهم صل على سيدنا شفيعنا وحبيبنا مولانا محمد وعلى آل سيدنا مولانا محمد وبارك وسلم والصلاة والسلام عليك يا سيدي يا حبيبي والصلاة والسلام عليك يا رسول الله صلى الله عليه وآله وعلى وارث كماله غوث الأعظم أبو محمد معين الدين شيخ عبد القادر الجيلاني اقصدني بحق لا إله إلا الله محمد رسول الله صلی اللہ علیہ وآلہ وسلم. حضور بارگاہ اقدس حضرت سید شاہ محی الدین بادشاہ اولیاء رحمۃ اللہ علیہ قطب گنٹور سے سجادہ نشین سید شاہ سلیمان خادری میں ایک دعوتی نامہ اور سندل شریف حضور محی الدین بادشاہ اولیاء رحمۃ اللہ علیہ جد اعلیٰ کا 315واں سندل ہونے جا رہا ہے. انشاءاللہ حضور محی الدین بادشاہ اولیاء رحمۃ اللہ علیہ سرکار غوث پاک کے 16ویں پوترے سے نسبت رکھتے ہیں. حضور کی نسبت حضور غوث العظم سے بے نسبت بے انتہائی جو ہے محبتانہ اور خونی رشتہ رکھتا ہے. آپ تمام گنٹور شہر میں خوش نصیب لوگ ہیں کہ حضور غوث پاک کی اولادوں میں سے ایک واحد ایک ایسی بارگاہ ہے قطب گنٹور حضرت سید شاہ محی الدین بادشاہ اولیاء رحمۃ اللہ علیہ کی کہ اس پہ آج تک بھی 315 سال سے یہ فیضان سب کو بڑھتے ہوئے آ رہا ہے. حضور محی الدین بادشاہ اولیاء رحمۃ اللہ علیہ کی حضور محی الدین بادشاہ اولیاء رحمۃ اللہ علیہ آپ حضور جو ہے 910 ہجری میں حضور جو ہے گنٹور مرتضیٰ نگر میں تشریف لائے تھے. اس ٹائم کے پر حالات مرتضیٰ نگر کے وہ تھے کہ جو ہے ایمان اور جو ہے اسلام کی کوئی معبودیت اور مخفیت نہیں تھی. اس کے بعد میں حضور محی الدین بادشاہ اولیاء رحمۃ اللہ علیہ قطب گنٹور آپ ہجرت کیے, تمام لوگوں کو کلمہ توحید پڑھائے. اس کے بعد میں جو ہے کئی لوگ مسلمان ہوئے, اچھے سے اچھے پیغام عطا کرے سب کو اور اس دین اور دنیا کی جو ہے تعلیمات عطا کرے. انشاءاللہ اس سے آج تک بھی فیض پہ اور سائم اور جاری عطا فرما رہے ہیں. تو آپ تمام سے گزارش ہے کہ حضور محی الدین بادشاہ اولیاء رحمۃ اللہ علیہ کے سندل میں شریک ہوئیے. تمام اور جتنے گنٹور کے لوگ ہیں, اضلاع کے لوگ ہیں, ڈسٹرکٹ کے اور کڑپوجی جتنے بھی آگے جتنے بھی ضلع ہیں, ان تمام سے میں گزارش کرتا ہوں آئیے برابر سندل شریف میں شریک ہوئیے, ثواب دارین حاصل کریے. اور حضور محی الدین بادشاہ اولیاء رحمۃ اللہ علیہ کے سکڑ پوترے حضرت سید شاہ میرے پردادا حضور سید شاہ اسداللہ شاہ خادری رحمۃ اللہ علیہ سرکار کا بھی سندل شریف سندل میں حضور محی الدین بادشاہ اولیاء رحمۃ اللہ علیہ کے ساتھ میں سندل ملایا جاتا ہے. میرے پردادا حضور سید شاہ اسداللہ شاہ خادری رحمۃ اللہ علیہ سرکار آج سے جو ہے 90 سال پہلے سندل شریف کرنے کے لیے گنٹور سے حیدرآباد سے گنٹور آئے تھے. تو حضور جو ہے ارشاد فرماتے ہیں میرے پردادا سرکار کے سندل میرے جد اعلیٰ کا میرے ساتھ میں ملائے. تو سرکار کے صدقے میں ان کی زندگی میں جو ہے سرکار جو ہے اگر اپنی نصیحت دیے ہیں ہمارے ఆంధ్రప్రదేశ్లో కులగణన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన పూర్తి చేసినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు చేపట్టారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇందులో భాగంగా బీసీ సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా కమిటీలో పలువురికి నూతనంగా పదవులు కేటాయించారు. టెక్నికల్ ప్రాబ్లం కదనా ఏపీలో కూడా అత్యధికంగా బీసీలే అనే దాని మీద చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన నిజం. మీరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఆల్రెడీ ఈ యొక్క కుల జనగణన జరిగిందని ఎక్కడ కూడా బయటికి రిలీజ్ చేయలేదు. ఎందుకు రిలీజ్ చేయలేదు? కేవలం బీసీలు అత్యధిక శాతం ఉన్నారు, వీళ్ళ వాటా వీళ్ళకి ఇవ్వాలనంటే
టికెట్లలో కానీ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఇలా వాటా ఇలా షేర్ అడుగుతారనే ఒక భయంతో ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు దీన్ని బయటికి తీసుకురావట్లేదని చాలా స్పష్టంగా మాకు ఉంది అనేది కూడా క్లియర్ చేస్తుంది. ఇది కొత్త వాదం కాదనా? అసలు ఏదైతే కూటమి ప్రభుత్వం పెట్టిందో జనగణన స్పష్టంగా మా వాటా మాకు ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలనే మేము అడుగుతున్నాం. మేము అడిగిన ప్రశ్న కాదని. వాళ్ళు ఇచ్చిన హామీనే నెరవేర్చమంటారు. మాకు చాలా స్పష్టంగా క్లియర్గా తెలిసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో 50 to 60% ఈ బీసీలు ఉంటారు, ఇంకొక 15-20% ఎస్సీ ఎస్టీలు ఉంటారు, తక్కిన 20% మాత్రమే ఓసీలకు కన్ఫర్మ్ అయి ఉంటుంది. కాబట్టి మాకు సంబంధించిన వాటా మాకు ఇవ్వాలి. రాజకీయ పరంగా ఓట్లు వేసుకునేటప్పుడు మాట్లాడే మాటలు కాదు. రాజకీయం ఓట్లు అయిపోయిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత కూడా ఒక స్పష్టతగా ఒక నిజాయితీగా పనిచేయాలని మేము కోరుకుంటాం. ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వకుండా ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆల్రెడీ ఇప్పటికే సీఎం గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళు ఈ యొక్క విషయాలను ఏం చేస్తున్నారని అంటే వాళ్ళేదో బిజీగా ఉన్నారు, మేము ఆ పని మీద ఉన్నాం ఈ పని మీద ఉన్నామని అసలు పనిని మర్చిపోతున్నారని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఏదైతే వాళ్ళు మాకు హామీలు ఇచ్చారో దాని మీద ముందర ఒక స్పష్టత, రాష్ట్ర బడ్జెట్ గురించి తెలుసు, రాష్ట్ర స్థితిగతుల గురించి తెలుసు, అన్ని గురించి మాకు తెలుసు. కానీ ముందర ఎందుకు మేము మద్దతు ఇచ్చామో కూడా మీ అందరికీ తెలుసు. ప్రెస్ వారందరూ కూడా ఆ రోజు సహకరించారు. అన్ని విషయాల్లో కూడా ఈ రోజున్న పరిస్థితుల్లో మా జనగణన మా యొక్క స్థితిగతులు మెరుగుపడాలని అంటే తప్పకుండా మా వాటా మాకు వచ్చే విషయంలో మేము పోరాటం ఆగం. అది ఏ ప్రభుత్వం అయినా ఎవరు వచ్చినా కానీ పోరాటం ఆగే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ కేబినెట్ భేటీ వాయిదా. ఫిబ్రవరి 20న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ అదే రోజున ఢిల్లీలో సీఎం ప్రమాణ స్వీకారం. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్న సీఎం చంద్రబాబు. ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గుంటూరు మిర్చి రైతులకి సంఘీభావం తెలిపిన జగన్. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని వ్యాఖ్య. సీఎం చంద్రబాబు భువనమ్మలను తిడితే మాజీ సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందాడని, అధికార మదంతో వాగిన వారంతా జైలుకు వెళ్లక తప్పదని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం. అలాంటి వారిని సమర్థిస్తున్న జగన్ కూడా రానున్న ఎన్నికల్లో పులివెందుల్లో ఓటమి పాలవుతారన్న బుద్దా వెంకన్న. విజయవాడలో అల్లరి మూకలతో గొడవలు సృష్టించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.